స్వామినారాయణ మందిరాలు దేశంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అన్ని ముఖ్య నగరాల్లోని ఉంటాయి. అలాగే నాగ్పూర్లో కూడా ఉంది. గేట్ నెంబర్ 3 నుంచి నేను ఎంట్రీ తీసుకున్నాను. అదే మెయిన్ ఎంట్రీ కూడా. ఈ స్వామినారాయణ టెంపుల్ నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి అలాగే బస్ స్టాండ్ నుంచి కొంచెం దూరం 10 కిలోమీటర్స్ ఉంటుంది. డైరెక్ట్ బస్సులు ఉన్నాయి కానీ దొరకవు. ఆటో తీసేసుకుంటే 100 రూపీస్. కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర దింపేస్తాడు మీకు, గొడవలు ఆడకుండా. నాగ్పూర్లో ఉన్న గజిబిజి జీవితాలకి ఇదొక మంచి ఉపశమనం. ప్రకృతి వాతావరణంలో చక్కగా చెట్లు చిన్న చిన్న కొలనులాగా కట్టి మంచి శ్వాస తీసుకోవడానికి మనశ్శాంతిగా ఆ నారాయణుని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామినారాయణుని, అతను ఒక భక్తుడు, సెయింట్. 2013లో ఇది ఎస్టాబ్లిష్ చేసి మంచి స్టైల్తో కట్టారనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న మనసు అలా ఉల్లాసంగా ఉంటుంది. కాకపోతే కొంచెం టైమింగ్స్ మరి చూసుకొని వెళ్ళాలి. 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఆ తర్వాత మళ్ళీ 4 నుంచి 8 వరకు. నాగ్పూర్లో ఎక్కడైనా భోజనం ఇబ్బంది కలిగిస్తుందేమో కానీ ఈ స్వామినారాయణ టెంపుల్ లోపటే రెస్టారెంటు, స్నాక్స్ కౌంటర్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా మనసు తృప్తి కలిగించే టేస్టీ భోజనం కూడా బాగుంది. మీరు ఇక్కడ భోజనం చేయొచ్చు కూడా. అంటే చెప్తున్నాం, లేట్ అయినా రండి, దర్శించుకోండి. మీ తెలుగు వాళ్ళు ఎవరైనా మన నాగ్పూర్లో సెటిల్డ్ పీపుల్ ఉంటే చక్కగా వచ్చి పర్యటించండి. ఈ నాగ్పూర్ని కమలాలకి ఫేమస్ అని కూడా అంటారు.